అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అని 2019 నుంచి 2024 మధ్యలో కనీసం ఒక 100 సార్లు పెట్టుంటా. కానిస్టేబుల్ నియామకాలు చేయండి అయ్యా, పోలీసుల నియామకాలు చేయండి అయ్యా, అట్లాగే టీచర్ల నియామకాలు చేయండి అయ్యా, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కోరుకునేది అవే అన్నటువంటి. సచివాలయ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చేసాం, వాలంటీర్లు 2.5 లక్షలు ఇచ్చేసాం, ఆర్టీసీని ఇది చేసేసాం కాబట్టి ఇంకా ఇవన్నీ పెద్ద ఎవరు పట్టించుకోరు. ఇదే తరహాలో వాళ్ళు ఫీల్ అవుతూ వచ్చారు, వదిలేశారు. చివరిలో డిఎస్సి అన్నారు, అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు మెగా డిఎస్సి ప్రకటించారు. సరే జూన్ కల్లా అయిపోతుంది, జూలైకి స్కూళ్ళు తెరిచే టైం కల్లా, జనవరిలో జూన్లో స్కూళ్ళు తెరిచే టైంకి కొత్త టీచర్లు ఉంటారని చెప్పి చంద్రబాబు మాట తప్పారు. లోకేష్ అది ఆచరణ అవ్వలేదు. ఇప్పుడు తాజాగా డిఎస్సి నడుస్తుంది. సాక్షి రోజుకు ఒక వ్యతిరేక కథనాన్ని రాసుకొస్తుంది. వాళ్ళకి 90 రోజులు గడువిస్తానన్నారు, 45 రోజులు గడివిచ్చారు. డిఎస్సికి ఎప్పుడో ఏడాది క్రితం చెప్పారు డిఎస్సి అదిగో అని చెప్పేసి. అప్పటి నుంచినే ప్రిపేర్ అవుతున్నారు కదా ఉద్యోగాలు మానేసి. మళ్ళీ ఒకరికి 90 రోజులు అనుకున్నాను, నాకు 40 రోజులే వచ్చింది, ఇట్లాంటి మాటలు అనుకుంటే ప్రయోజనం ఏంటి? ఓవరాల్గా ముందు నడవనియండి, పరీక్షలు నడవనిస్తే వాళ్ళందరూ ఉద్యోగాలు చేరితే ప్రజలు సంతోషిస్తారు. అనవసరంగా నెగిటివ్ స్టోరీ ఏది మనం చేయలేదు, ఎదురు వాళ్ళకి చేస్తున్న దాన్ని చెడగొట్టే మాటలు అవసరమా?